భగవంత్ కేసరికి మీరు వర్క్ చేశారు. అసలు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ గాని, శ్రీలీల గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్స్ కానీ చాలా అసలు ఫైట్స్‌కి మీకు మంచి పేరొచ్చింది 'భగవంత్ కేసరికి'. అది మీరు ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బాలకృష్ణ గారితోటి మూవీ కదా! అవును. అండ్ ఇప్పుడు 'డాకు మహారాజ్'. సో 'డాకు మహారాజ్‌కి' మిమ్మల్ని ఆన్ బోర్డ్ తీసుకున్నప్పుడు బాబీ గారు గాని, నాగవంశీ గారు గాని వీళ్ళందరూ యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మీతో డిస్కస్ చేసిందేంటి ఫస్ట్? ఆ సినిమాలోకి ఆన్ బోర్డ్ నేను అవ్వడానికి కారణం బాలకృష్ణ గారే. ఓకే. సో బికాస్ ఆఫ్ హిమ్ సార్ వల్లే నేను ఆన్ బోర్డ్ అయ్యాను. ఆన్ బోర్డ్ అయినాక వాళ్ళకి చాలా డిఫరెంట్ డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే దీనికి ముందు మా బాబాయ్ బాలకృష్ణ గారితో కంటిన్యూగా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళకి కరెక్ట్ అయిన బాలకృష్ణ గారు అంటే రామకృష్ణ మాస్టర్ వాళ్ళు ఉండాల్సిందే. అన్న దాని మీద దానికి ముందు సంచి వాళ్ళందరూ చేశారు. కానీ నేను ఫస్ట్ ఆన్ బోర్డ్ నేను బాలకృష్ణ గారి వల్లే వెళ్ళాను. ఆన్ బోర్డ్ వెళ్ళినాక కూడా వాళ్ళకి ఒక చిన్న డౌట్స్కి వాళ్ళకి భయం ఉంటుంది కదా, ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ దీని ముందు భగవంత్ కేసరి చేసాం హ్యాండిల్. బట్ అనిల్ అన్నకి నాకు ఉన్న ర్యాపో వేరు. ఎప్పుడంటే నన్ను ఒక హిట్ సినిమాకి పరిచయం చేసి నాకు నేర్పి కొన్ని విషయాలు చెప్పింది అనిల్ అన్న. గారు. సో అనిల్ అన్న తోటి ర్యాపో వేరు. బాబీ అన్న తోటి కొంచెం తక్కువ. దాని ముందు వాళ్ళతో రివ్యూ అన్ని చేశాను, బట్ బాబీ అన్న తోటి తక్కువ. సో వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉండే. ప్రతిదీ నాకు ఒక ఎగ్జామ్ పేపర్ లాగా అయింది. దాన్ని పాస్ చేసుకుంటే వెళ్ళిపోయేవాడిని.